స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. అధికార పార్టీకి గట్టిగా ఎదురెడ్డి నిలబడేందుకు పక్కా ప్లాన్ రూపొందిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసినా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహరచన చేస్తోంది. లోకల్ బాడీస్ లో పార్టీ జెండాను ఎగరేసేందుకు సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. ఆ మేరకు తగిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే ఇచ్చింది. కాబట్టి త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరగవచ్చునని సమాచారం. ఏపీలో పంచాయతీలకు ఏప్రిల్ 2తో పదవీకాలం ముగిసింది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, మరో 75 మున్సిపాలిటీలకు మొన్నటి మార్చి 17తోనే పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం ఇవన్నీ ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. ఇక ఎంపీపీలు, జెడ్పీలకు సెప్టెంబర్ వరకు సమయం ఉంది. కాబట్టి తొలుత పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశముందని అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వీటిల్లో పంచాయతీలకు మాత్రమే పార్టీ గుర్తులతో పని లేకుండా పోటీ జరుగుతుంది. మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రం పార్టీ గుర్తుల మీదే ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. 13,324 గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీ మద్దతుతో నిలబడే నాయకుడు గెలిచేలా పార్టీ పనిచేయాలని సూచించారాయన. అధికార బలంతో కూటమి నేతలు నామినేషన్లు వేయనీయకపోతే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా లీగల్ టీములను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ నేతలకు తెలిపారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అందుకున్న జనం ఇప్పుడు చంద్రబాబు పాలనలో అవేమీ అందకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఎఫెక్టుకు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లపై చూపుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బెదిరింపులతో జరిగే ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలతో నామినేషన్లు వేయించాలని వైఎస్ జగన్ నేతలకు గట్టిగా తేల్చి చెప్పారు. పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే. అయినప్పటికీ వాటిని ఎదుర్కొని నిలబడితే నాయకులుగా ఎదగగలుగుతారు. ఆ బాధ్యతను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి గట్టిగా భుజాన వేసుకుని పనిచేయాలని జగన్ సూచించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా నేను. ఎందుకు అనంటే ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్ కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీ చేసే పార్టీ జెండాను రెపరెపలాడించాలని వైఎస్ జగన్ తేల్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార కూటమి నేతల బెదిరింపులు, ప్రలోభాలకు లొంగిపోకుండా పోటీ చేయాలని, పార్టీ జెండాను సగర్వంగా ఎగరవేసేలా చూడాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.